శ్లోకం 35 సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. సంజయుడు ఇలా చెప్పాడు. కేశవుడైన శ్రీకృష్ణుని మాటలు విన్న తరువాత కిరీటధారి అర్జునుడు చేతులు జోడించి వణుకుతూ మళ్లీ నమస్కరించి భయంతో గద్గద స్వరంతో కృష్ణునితో మాట్లాడాడు. భావం: అర్జునుడు భయంతో భక్తితో నిండిపోయాడు. కృష్ణుడి మహిమను గ్రహించి వినయంతో నమస్కరిస్తున్నాడు. అతని మాటలు భక్తి, భయం కలిసిన భావంతో ఉన్నాయి. శ్లోకం 36 అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్య జగత్ప్రహృషేత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. ఓ హృషీకేశ, నీ నామ సంకీర్తన వల్ల, నీ మహిమను కీర్తించడం వల్ల ఈ జగత్తు హర్షం పొందుతోంది మరియు నీ పట్ల అనురాగంతో నిండిపోతోంది. ఇది చాలా యుక్తమైన విషయం, సరి అయినదే. భయపడిన రాక్షసులు దిక్కు తోచక అన్ని దిశలా పారిపోతున్నారు. కాని సిద్ధపురుషుల సమూహాలన్నీ నీకు భక్తితో నమస్కరిస్తున్నాయి. వివరణ: అర్జునుడు భగవంతుని విశ్వరూపం వల్ల కలిగే 3 రకాల ప్రభావాలను వర్ణించాడు. భక్తుల స్థితి: భగవంతుని కీర్తిని వింటూ భక్తులు ఆనందంలో మునిగిపోతారు. దుష్టుల, రాక్షసుల స్థితి: అసురీ ప్రవృత్తి గలవారు భగవంతుని తేజస్సును చూడలేక భయంతో పారిపోతారు. జ్ఞానుల, సిద్ధుల స్థితి: సత్యాన్ని తెలుసుకున్న సిద్ధులు పరమాత్మకు సంపూర్ణంగా శరణాగతి వేడుతారు.